రకాలైనటువంటి పాపాలు, దురాశలు, చెడు ఆశలు, చెడు కార్యాలు, చెడు తలంపులు, చెడు మాటలు, ఇవన్నీ ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు? ఎవరు నేర్పిస్తున్నారంటే మానవునికి ఎవరు నేర్పించాల్సినటువంటి అవసరం లేదు. ఎవరు కూడా తప్పులు ఎట్లా చేయాలా, దొంగతనాలు ఎట్లా చేయాలా, లేదా నేరాలు ఎట్లా చేయాలి అని నేను ఎవరు నేర్పించకుండానే ఈ లోకంలో ఎంతో భయంకరమైనటువంటి పాపం జరుగుతుంది. కాబట్టి మానవుని యొక్క స్థితి ఏ విధంగా ఉందంటే తన పుట్టుకతోనే పాప స్వభావంతో పుడుతున్నాడు. ఎవరు నేర్పించాల్సిన పని లేకుండానే అబద్ధాలు, మోసాలు, దొంగతనాలు ఇవన్నీ మానవుని జీవితంలో, మానవుని హృదయంలో ఉన్నాయి. కొందరు మంచి కార్యాలు చేయొచ్చు, ఇతరులకు సహాయపడవచ్చు, మేలైనటువంటి పనులు చేయొచ్చు. కానీ మానవుని హృదయం చూస్తే పాపంతో నిండి ఉంది అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఎన్ని మంచి కార్యాలు చేసినా మానవుడు తాను సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి చేరుకునేటువంటి పరిశుద్ధత మానవుని జీవితం